For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. స్త్రీ దోషం ఎట్లా వస్తుందంటే సర్పం ఏమైనా వస్త్రాల మించి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సందర్భంలో ఖచ్చితంగా నాగదోషం అనేది ఆ స్త్రీలకు అది వస్తుంది. ఈ యొక్క రాహుకేతుల వల్లే వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే వివాహం ఆలస్యం అవటం, పితృదోషం ఉంటే ఏమీ కలిసి రాకపోవటం, బిజినెస్ చేస్తారు కానీ బిజినెస్ అభివృద్ధి అనేది ఉండదు, అంటే ఎట్లా పెట్టింది అలాగే ఉండటం, లేదా లాస్ అవ్వటం, ఇట్లాంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ యొక్క పితృదోషాల వల్ల వస్తుంది. పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ దోషం, పితృదోషం, నాగదోషం నివారణ అవుతుందన్నమాట. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే దేవి ఉపాసకులు కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మన జాతకంలో స్త్రీ దోషం కానీ పితృదోషం కానీ ఉన్నాయని తెలిపే సంకేతాలు ఏంటి? మన జాతకంలో స్త్రీ దోషం, పితృదోషం అనేవి రాహుకేతు స్థితిగతులను బట్టే మనకు తెలుస్తుంది. అవి జన్మరీత్యా, జాతకరీత్యా, గోచార రీత్యా 3 రకాలుగా ఉంటుంది. అంటే పుట్టిన జన్మం ఆ రోజును బట్టి వాళ్ళకి లగ్నము అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరికైనా సరే ముందు లగ్నం బేస్ మీదే జాతకం అనేది వస్తుంది. అందువల్ల ఏ లగ్నం అయిందో ఆ లగ్నాత్తు ఈ రాహుకేతులు ఏ ఏ స్థానాల్లో సంచారం చేస్తుంది, అవి జన్మస్థానమా, ద్వితీయ స్థానమా, అర్ధాష్టమ స్థానమా, అష్టమ స్థానమా, ఏ స్థానమా, వాటి స్థితిగతులు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. మామూలుగానే పితృదోషము అనేది ఏమిటంటే కొన్ని నాగదోషాల వల్ల వస్తూ ఉంటాయి. నాగశాపాల వల్ల, నాగదోషాల వల్ల పితృశాపం అనేది వస్తూ ఉంటుంది. తద్వారా ఆ నాగశాంతి, నాగపూజ చేయడం ద్వారా నాగబంధన ప్రతిష్టాపన అనే కార్యక్రమం ఉంది. అది చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క నాగదోషం, పితృదోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. ఎందువల్ల అంటే స్త్రీ మూలకంగా స్త్రీ దోషం ఎట్లా వస్తుందంటే వంద్యా దోషం అంటారు, స్త్రీ వంద్య. అటువంటి వంద్యా దోషం ద్వారా స్త్రీ దోషం, స్త్రీలకి ప్రత్యేకంగా ఏదైనా ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక సర్పం ఏమైనా వస్త్రాల మించి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సందర్భంలో ఖచ్చితంగా నాగదోషం అనేది ఆ స్త్రీలకు అది వస్తుంది. స్త్రీ శాపం అనేది ఏమిటంటే స్త్రీ మామూలుగానే ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. అటువంటిది ఆ స్త్రీని బాధ పెట్టడం ద్వారా, స్త్రీ కన్నీటి కార్చడం ద్వారా ఆ స్త్రీ వల్ల కూడా ఆ యొక్క దోషం అనేది ఈ యొక్క మానవులకు రావడం, అది స్త్రీ శాపం కూడా చాలా దోషప్రదమైనటువంటి. అయితే ఈ శాపాలు, ఈ దోషాలు అవన్నీ కూడా తత్తత్ పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ దోషం, పితృదోషం, నాగదోషం నివారణ అవుతుందన్నమాట. అయితే ఈ పితృదోష నివారణ కోసం విశేషమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. గయాయాం పిండదానేన, గయ వెళ్ళి పిండ ప్రదానం చేయటం. మనకి 3 గయలు ఉన్నాయి, బుద్ధగయ, పాదగయ, నాభిగయ. ఈ 3 గయలు ఉన్నాయి. ఈ 3 గయల్లో కూడా అందుకనే ఏదైనా కర్మకాండలు ఆచరించేటప్పుడు గయ 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 అనమంటూ ఉంటారు. అందువల్ల అటువంటి గయా శ్రార్థం ఆచరించడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తొలగిపోతూ ఉంటాయి. అట్లాగే ఈ హైదరాబాద్ దగ్గరలోనే మనకి ఆలంపూరి జోగులాంబ క్షేత్రంలో పిండనారాయణ స్వామి అనే క్షేత్రము, అంటే అక్కడ శ్మశాన నారాయణుడుగా పిలువబడతాడు స్వామివారు. ఆ యొక్క శ్మశాన నారాయణుడు క్షేత్రంలో విశేషంగా ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడి దగ్గర సంకల్పం చేసుకుని, ఈశ్వరాభిషేకం చేసుకుని, అక్కడ శంఖం, చక్రం, గదా, పిండం స్వామివారు ఒక విగ్రహ రూపంలో ఉన్నారు. పిండం చేత్తో పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ స్వామి దగ్గర సంకల్పం చేసుకుని పితృశాప నివారణ సిద్ధ్యర్థం అనే సంకల్పం చేసుకుని విశేషముగా అక్కడ సంగమం ఉంది. ఆ సంగమంలో విశేషముగా ఎవరైతే చనిపోయారో ఆ పెద్దలందరి పేరు మీద పిండ ప్రదానం ఆచరించడము, దశదానాలు ఆచరించడం ద్వారా ఆ యొక్క పితృశాపాలు, పితృదోషాలు తొలుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఆ స్త్రీ శాపం, ఆ స్త్రీ దోషం అనేది ఏమిటంటే స్త్రీ మూలకంగా ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఆ దోషాలు కూడా ఈ యొక్క నాగదోషం, నాగబంధన పూజ, అట్లాగే కాలసర్ప పూజ,
కాలసర్ప శాంతి, అట్లాగే ఆశ్లేష బలి ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ మూలకమైన దోషాలవి తొలగుతూ ఉంటాయి. అయితే సహజంగానే ఈ యొక్క రాహుకేతుల వల్లే వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే వివాహం ఆలస్యం అవటం, పితృదోషం ఉంటే ఏమీ కలిసి రాకపోవటం, అంటే బిజినెస్ చేస్తారు కానీ బిజినెస్ అభివృద్ధి అనేది ఉండదు, అంటే ఎట్లా పెట్టింది అలాగే ఉండటం, లేదా లాస్ అవ్వటం, ఇట్లాంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ యొక్క పితృదోషాల వల్ల వస్తూ ఉంటాయి. అంటే ఎదుగుదల అనేది ఉండదు. దేవతల ఆశీర్వచనం వల్ల మాత్రమే మానవుడి యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. అందుకనే పితృశాంతి అనేది చాలామంది కర్మకాండాలు ఇంట్లోనే ఆచరిస్తారు. ఇంట్లో ఆచరించడం ద్వారా ఆర్థిక కర్మలు అవన్నీ కూడా ఇంట్లో ఆచరించడం ద్వారా ఏ ప్రదేశంలో అయితే ఆచరిస్తామో ఆ ప్రదేశంలో ఆ పిండాలు తీసిన తర్వాత గృహే ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. తద్వారా ఆ పిండ ప్రదానం చేసిన చోట అక్షతలు వేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహంతో ఆ ఇల్లు అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పబడింది. అందువల్ల ఆ పితృశాపాలు, ఆ పితృదోషాలు, అట్లాగే స్త్రీ మూలక దోషాలు ఇవన్నీ కూడా ఈ కర్మలు ఆచరించడం ద్వారా ఖచ్చితంగా ఆ దోష నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే విశేషమైన దోషాలు జాతకరీత్యా ఏ స్థానంలో ఈ రాహువు సంచారం చేస్తున్నాడు, ఏ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు, అటువంటివన్నీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి తద్వారా పలానా దోషం వీళ్ళకు ఉంది, ఈ దోష నివృత్తి కోసం పలానా శాంతి పూజ చేసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. తద్వారా ఎప్పుడైతే ఆ దోష నివృత్తి చేసుకుంటారో ఆ దోష నివృత్తి ద్వారా దాని పరిహారం, ఎందువల్ల అంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు, ప్రతిదానికి రెమెడీ అనేది ఉంది, పరిహారం. ఆ పరిహారం ఖచ్చితంగా ఆచరించినట్లయితే వాళ్ళకి ఈ దోషాలు అవి తొలగి చక్కగా అనుకున్నటువంటి రీతిలో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడం, అలాగే అభివృద్ధి, ఆ వ్యాపార అభివృద్ధి, అట్లాగే వివాహం ఆలస్యం అవ్వటం, స్త్రీ దోషాలు, స్త్రీ శాపాల వల్ల వివాహం ఆలస్యం అవటం, సంతానం లేకపోవటం, స్త్రీ శాపం పెట్టిందంటే సంతానం త్వరగా కలగదు. అలా ఆ స్త్రీ శాపాలు అలాంటివన్నీ కూడా ఈ సంతాన అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆ యొక్క రెమెడీస్ చేసుకోవడం ద్వారా తద్వారా వాళ్ళు వివాహం చేసుకోవటము, చక్కటి సంతానం పొందటము, అలాగే అభివృద్ధి అనేది అంటే ప్రతి రంగంలో కూడా, వ్యాపారం అనే కాదు, ఉద్యోగంలో కాదు, ఏ రంగంలో అయినా సరే అభివృద్ధి అనేది కనబడట్లేదు అంటే తద్దోష పరిహారం చేసుకుని దాని యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా అభివృద్ధి అనేది కనబడుతుంది అన్నమాట. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.